ఈ బుద్ధి నన్ను నిలేసినప్పుడు ఏమైంది? ముందు వెనక మంచి చెడు అప్పుడు నీకు లేనప్పుడు ఇప్పుడు నేనెందుకు ఎవరి బతుకుల గురించో ఆలోచించాలి? రేఖ గారు, రేఖ గారు, అయ్యో! నా వల్లే మిథున జీవితం నాశనమవుతుందా? అయ్యో దేవుడా! ఈ నిశ్చితార్థం ఆగిపోతే మిథున తట్టుకోలేదు. అయ్యో! ఈ నిశ్చితార్థం ఆగిపోతే అమ్మ నాన్న బ్రతకగలరా? అమాయకురాలు పడుంటుంది అనుకున్నాను. దాని చెల్లెలుగా పుట్టింది. దీనికి కూడా కాస్త కూస్తో అహం ఉండే ఉంటుంది. లేకపోయినా అది నేర్పిస్తుంది. రేపు నా మీదకి ఉసిగొల్పుతుంది. పెళ్లి క్యాన్సిల్ చేయటమే కరెక్ట్. అయ్యా, రేఖాదేవి గారిని పిలవండి, తాంబూలాలు మార్చుకోవాలి. ఈ నిశ్చితార్థం జరగదు. ఈ నిశ్చితార్థం జరగదు. తారక్, లేరా? వదిన గారు, ఇంతదాకా వచ్చాక ఇప్పుడు ఆగటం ఏంటమ్మా? ఎందుకు నిశ్చితార్థం జరగదు అంటున్నారు? మీ మోసం బయటపడింది కనుక. మోసమా? ఎస్, దీని ప్రేమ మోసం, మీ మంచితనం మోసం. ఇదో మందర, దీని అక్క ఓ శూర్పణఖ. ఏంటి మామ్ నువ్వు అనేది? నిజం రా. వీళ్ళ మాటలు తగా, వీళ్ళ బుద్ధులు దుర్మార్గం. డబ్బున్న వాళ్ళ పిల్లల మీద కన్ను వేయటం, వగలు హొయలు ఒలకపోయటం, ప్రేమ పేరుతో వలలు వేయటం, పెళ్లి పేరుతో దోచుకోవటం, వీళ్ళ ఆశలు తీర్చుకోవటం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ వృత్తి గురించి, మీ నీచమైన బతుకు గురించి. చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. తప్పుడు వాళ్ళు మీరు, తప్పుడు ఆలోచనలు మీవి. దీని ప్రేమ అబద్ధం, మీరంతా ఒక బూటకం. మామ్, మేము నిజంగానే ప్రేమించుకున్నాం మామ్. తారక్, నువ్వు ప్రేమించావు కానీ అది నటించింది. నిన్ను ప్రేమలో పడేయడం, అది పడ్డట్టు నటించడం, ప్రపంచాన్ని నమ్మించడానికి వాటిని వీడియోలు తీసి వాటిని వైరల్ చేయడం. సెంటిమెంట్తో బ్లాక్మెయిల్ చేయడం, అంతా డబ్బు కోసం వీళ్ళు వేసే ఎత్తుగడలు. తారక్, ప్లాన్ ప్రకారమే నిన్ను ట్రాప్ చేశారు నాన్న. అందుకే ఇది ముందు నాతో పరిచయం పెంచుకుంది, మంచి నటించింది, వరస కలిపింది.
నీ దగ్గర ఉద్యోగంలో చేరి ఒంపు సొంపులతో ఎరవేసి నిన్ను ప్రేమ అనే మత్తులో పడేసిందన్నా. ఏంటమ్మా ఏంటమ్మా ఆ మాటలు? నిజాలు, పచ్చి నిజాలు. అయినా సిగ్గు లేకుండా నన్ను ఏం మాట్లాడుతున్నావంటావేంటి? పెళ్లి చేయలేని వాళ్ళు ఆడపిల్లల్ని కనడం ఎందుకు? ఎందుకు అంటున్నాను. ఇలా ఆస్తులు సంపాదించి మీ ఆశలు తీర్చుకోవడానికా? మామ్, నీకు తెలీదు నాన్న, నువ్వు సైలెంట్ గా ఉండు. వీళ్ళు అబద్ధం, వీళ్ళ మాటలు అబద్ధం, వీళ్ళ బతుకే అబద్ధం. దీని ప్రేమ కూడా అబద్ధం, అబద్ధం, అబద్ధం. పిల్లలకి నీచపు బుద్ధులు నేర్పించే మీది ఒక జన్మ. సిగ్గుసరం వదిలేసి ఇలాంటి బతుకులు బతకడం కన్నా వెళ్ళి చావడం నయం. ఛీ! మాటలు మీరుతున్నారమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుడు బతుకు బతికే నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? హే, పోవోయ్ అవతలికి. ఆ పాండాలు వేయకండి రేఖాదేవి గారు. మేం పేదవాళ్ళవే కావచ్చు, కానీ మీరనే దౌర్భాగ్యపు పనులు చేసేవాళ్ళం మాత్రం కాదు. మోసాలు, దగాలు మీలాంటి డబ్బున్న వాళ్ళు చేసే పనులు. మాకిలాంటివి చేత కావు. జానకి ఊరుకో. మీరుండండి. ఏంటండి ఊరుకునేది? నిశ్చితార్థం దాకా వచ్చాక నిందలేసి మన బతుకుల్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తే మన పిల్ల బతుకు ఏం కావాలి? ఏవైతే నాకేంటి? మోసగాళ్లతో వియ్యం అందుకుని నా కొడుకు జీవితాన్ని నాశనం చేసుకుంటానా? ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి ఇంకోళ్ళకి గాలం వేయండి. ఉన్న మాటంటే ఉలికెక్కువ అని రోషం పొడుచుకొస్తుందా మీకు? రోషం అంత పౌరుషం ఉన్నవాళ్ళైతే వెళ్ళండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మేము ఏం పాపం చేసావు తల్లి? గుట్టుగా బతికే వాళ్ళమే కానీ నీచ పనులు చేసేవాళ్ళం కాదమ్మా. ఆడపిల్ల అన్యాయం అయిపోతుంది. చెప్పుడు మాటలు వినకండి. మీకు దండం పెడతారు. దాని బతుకు నాశనం చేయకండి. హే, నీ నక్క వినియాలాపు. అసలు నువ్వు చెప్పేది వినదలుచుకోలేదు. ముందు బయటికి వెళ్ళు. ఆంటీ, ఎవరే ఎవరే నీ కాంటీ? తప్పుడు దానా. మర్యాదగా పోతారా లేదా మెడపట్టి గంటేయాలా? ఎంత జరిగాక ఇంకా మర్యాద ఏంటి? బతికి ప్రయోజనం ఏంటి? మోసం మాది కాదు. ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా ఉన్న మీ అహంకారానికి మేము సరిపోయే వాళ్ళం కాదు అని నా మీద నిందలు వేసి బతుకుల మీద బండలు వేసిన మీది మోసం. ఏ పాపం ఎరగని నన్ను తప్పుగా చిత్రించి నా జీవితాన్ని నాశనం చేసిన మీరు వేదనతో, ఆవేదనతో, రోదనతో నేను పెడుతున్న శాపం ఇదే. మా
అభిమానాన్ని చంపాక మంచితనాన్ని హేళన చేసిన తర్వాత తలెత్తుకొని బొమ్మని తుడుచుకుంటూ బతకడం కన్నా చావడమే మేలు. ఏయ్! మిథునా! 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 నో! 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 ఏం జరగలేదుగా మిథున, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ధైర్యంగా ఉండు. క్షణం క్రితం వరకు ధైర్యంగానే ఉన్నాను, కానీ ఆపశకనం తర్వాత ధైర్యాన్ని భయం మింగేసింది. మన ప్రేమ మనలో ఉంచుకున్నంత కాలం ఏం కాలేదు, కానీ ఒకరి ఇష్టాల్ని ఒకరికి చెప్పుకోగానే కష్టాలు మొదలయ్యాయి. నేను పడబోతే మీరు సపోర్ట్ గా నిలబడిన వీడియో తీసి తప్పుగా వైరల్ చేశారు. అత్తయ్య గారు పెద్ద మనసుతో దాన్ని కొట్టిపడేసి మన ప్రేమని అంగీకరించి మన పెళ్లికి ఒప్పుకోకపోతే నా బతుకు ఏమైపోయేది? అందుకే ఇప్పుడే అపశకునానికి భయపడాల్సి వస్తుంది. చూడు, ఈ సెంటిమెంట్స్ని తప్పుడు ప్రచారాలని పట్టించుకునేవాణ్ణి కాను. మన ప్రేమలో ఏ దోషము లేదు, అందుకే పెళ్లి దాకా వచ్చింది. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ దేవుడు దిగి వచ్చి అడ్డు చెప్పినా నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండను. నిన్ను ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ జన్మకి నా భార్యవి నువ్వే. కాదని ఎవరు ఏం చేసినా నా నిర్ణయం మారదు. ఆఖరికి దైవంతో సమానమైన మా అమ్మ కాదన్నా ఎదిరించి తాళి కడతాను. నీ విషయంలో నీకోసం ఎంతకైనా తెగిస్తాను, ప్రాణాలైనా ఇస్తాను, గాని నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. వీడితో ఇప్పుడు నేను ఆ అక్క వంక చెప్పి పెళ్లి పొత్తంటే నా మాట వినడు, నమ్మడు. ఏదో ఒకటి చేయాలి. నేను ఓడిపోతూ దాన్ని గెలిపించలేను. చూడు మిథున, సెంటిమెంట్స్తో బాధపడాల్సిన సమయం కాదిది. పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించాల్సిన సమయం. ఈ పెళ్ళొత్తంటే వాడికి నేను శత్రువునవడం తప్ప ఇంకో ప్రయోజనం ఉండదు. అన్యాయం చేశానని నేనే చెడ్డదానిగా మిగిలిపోతాను. వాళ్ళ సంతోషాలు దూరం చేస్తే లాభమేముంది? దాంతో కలిసి పెరిగింది.
నేననుకున్నంత మాత్రాన అన్నీ జరగవు కదా. నిదానంగా నిందలేసి దీని సంగతి అప్పుడు చూడొచ్చు. తీస్తా, ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తా. నా కారణం చేత ఈ పెళ్లి ఆగిపోకూడదు. నా కుటుంబంలో ఉన్న సంతోషాన్ని దూరం చేయకూడదు. ఎలాగైనా రేఖాదేవి గారిని ఒప్పించాలి. రేఖాదేవి గారిని ఎలా ఒప్పించాలి? నిర్ఘాంతపోకు. నేను చెప్పేది నిదానంగా విను. నేను నువ్వనుకున్నంత చెడ్డదాన్ని కాదు. అలా అని నీ కన్నీళ్ల కరిగిపోయే పిచ్చిదాన్ని కాదు. ప్రేమ బంధం ఉన్న తారక్ కన్న తల్లినే. వాడి మీద ప్రేముంది. వాడి ప్రేమ మీద రైట్ కార్నర్ కూడా ఉంది. అందుకే ఇందాక నువ్వన్నావే, మీ కోపం ఉంటే శిక్ష నాకు వెయ్యండి, దానికి అన్యాయం చెయ్యకండి అని. ఆ విషయం ఆలోచించాను. నీకొక ఆఫర్ ఇద్దామని వచ్చాను. దిగొచ్చానని అనుకోకు. డిమాండ్ చేద్దామని అస్సలు చూడకు. చెప్పింది చేస్తే అతి సుఖపడుతుంది. చెప్పండి, మీరేం చెప్పినా నేను చేస్తాను. నీ నీడనే వెలివేసిన దాన్ని. నిన్ను సహించలేను, క్షమించలేను కాబట్టి నువ్వు నాకు మాటిస్తావా? ఇస్తాను. మీరేం అడిగినా ఇస్తాను. మాట తప్పవు కదా. పేదవాళ్ళం, మాట ఒక్కటే మాకున్న ఆస్తి. నీకది త్యాగం కావచ్చు, కానీ నాకది షరతు. ఏ షరతుకైనా నేను సిద్ధమే. అయితే ఈ క్షణమే దాన్ని, మీ వాళ్ళందర్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి. కుదరదా? అయితే దాని పెళ్లి కూడా జరగదు. వద్దండి, మీరు అలా అనొద్దు. వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు కాదంటే నా చెల్లి ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ఆలోచించే టైం లేదు, వేరే అవకాశమూ లేదు. నేను మాటంటే మాటే. అది కాదండి, దానికి నేనంటే ప్రాణం, అదంటే నాకు ప్రాణం. నేనేం ప్రాణం అడగలేదే. మీరడిగినట్టే చేస్తాను. కానీ ఒక చిన్న సడలింపు ఇవ్వండి. ఏంటది? తలంబ్రాలు పడేదాకా తన పక్కనే ఉండాలని మాట తీసుకుంది. నేను లేకపోతే కారణం తెలియక తల్లడిల్లిపోతుంది. ఆఖరికి పెళ్లి చేసుకోను అనే పరిస్థితి కూడా రావచ్చు. అంత బలమైన బంధమా? అంత ప్రేమ? అంత త్యాగమా? నిజమండి, అది పిచ్చిది. దాని ఇష్టం కోసం పాకులాడే అమాయకత్వం దాంది. నిజంగా ఇదన్నట్టు చేస్తే బాధపడాల్సి వచ్చేది తారక్కే. పెళ్లి వరకు ఉండే పర్మిషన్ ఇస్తే వచ్చే ప్రాబ్లం ఏం లేదు కదా. తర్వాత ఎలాగో వెళ్తా ఉంటుంది కదా. చూద్దాం. ప్లీజ్ అండి, నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రాబ్లం ఏం క్రియేట్ చేయవుగా. నాకు నా చెల్లెలి సంతోషం ముఖ్యం. 3 ముళ్ళు పడగానే మీకిచ్చిన ఈ మాట ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను. సరే, ముందు వెళ్ళి ఆ ఏడుపు మొహం కడుక్కుంట్రా.
అమ్మా, రేఖాదేవి గారిని పిలవండి, తాంబూలాలు మార్చుకోవాలి. వస్తున్నాను పంతులు గారు. అపశకునం జరిగిందని దేవుడి దగ్గర దీపం వెలిగించి వస్తున్నా పంతులు గారు. అమ్మా, మీరు కూడా తీసుకోండి. అమ్మా, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువం తే రాజ ఆవరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు.